నమస్తే. మీ ఇల్లు, భూములు కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా? 22A అంటే ఏంటో తెలుసా? గత కొన్ని రోజులుగా ఎందుకు దీని గురించే జనం మాట్లాడుకుంటున్నారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్తే కానీ చాలామందికి తెలియని ఈ నిజం ఇప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది? మన ఈ స్పెషల్ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. సెక్షన్ 22A అంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద ఉన్న నిషేధిత భూముల జాబితా. ఈ జాబితాలో చేరిన భూమిని అమ్మడం కానీ కొనడం కానీ తనఖా పెట్టడం వంటివి చేయడానికి వీలుండదు. నిజానికి ఇది ప్రభుత్వ భూమిని కాపాడుకోవడానికి తీసుకొచ్చిన నిబంధన. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ జాబితాలో ప్రభుత్వ భూమితో పాటు లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములు కూడా చేరిపోయాయి. మరి ఎలాంటి భూములు ఈ నిషేధిత జాబితాలోకి వస్తాయి? రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మొత్తం 5 రకాల భూములను ఇందులో చేర్చారు. మొదటిది అసైన్డ్ భూములు, అంటే ప్రభుత్వం పేదలకు సాగు కోసం, ఇళ్ల కోసం ఇచ్చిన భూములు. వీటిని ఇతరులకు అమ్ముకోవడానికి వీలుండదు. రెండవది నేరుగా ప్రభుత్వానికి అటవీ శాఖకు చెందిన భూములు. మూడవది దేవాదాయ మరియు వక్ఫ్ భూములు, అంటే ఆలయాలు, మసీదులు, ఇతర మతపరమైన సంస్థలకు చెందినవి. నాలుగవది భూ పరిమితి చట్టం కింద మిగులుగా ప్రకటించిన సీలింగ్ భూములు. ఐదవది భూసేకరణ జరిగిన లేదా కోర్టు కేసుల పరిధిలో ఉన్న భూములు. 2025 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 91 లక్షల ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే, ఒక సర్వే నెంబర్ 25లో మొత్తం 20 ఎకరాల భూమి ఉందనుకుందాం. అందులో కేవలం 2 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి, మిగిలిన 18 ఎకరాలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములు. కానీ రికార్డులు సరి చేసేటప్పుడు అధికారులు ఆ 2 ఎకరాలు చూసి మొత్తం సర్వే నెంబర్నే, అంటే ఆ 20 ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడే జరిగింది అసలు తప్పు. 2 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం ఏమాత్రం సంబంధం లేని 18 ఎకరాల ప్రైవేటు భూమిని కూడా బ్లాక్ చేశారు. దీనివల్లే ఇప్పుడు వేలాది మంది నిజాయితీగా భూమి కొన్న వాళ్ళు కూడా అమ్మలేని, రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇలా ఎందుకు జరిగింది? ఎక్కడ పొరపాటు దొర్లింది అనేది తెలుసుకోవాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. ఈ వివాదం ఇప్పుడు ఒక్కసారిగా పుట్టుకొచ్చింది కాదు. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సమస్యకు మూలాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లోనే ఉన్నాయి. అప్పట్లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేసే క్రమంలో బ్రిటిష్ కాలం నాటి పాత పత్రాలను మాత్రమే ఆధారంగా తీసుకున్నారు. ఆ తర్వాత దశాబ్దాలుగా జరిగిన చట్టబద్ధమైన అమ్మకాలు, యాజమాన్య మార్పులు రికార్డులోకి సరిగ్గా ఎక్కలేదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక గ్రామంలో ఒక దొర తనకున్న 50 ఎకరాల భూమిని ఏళ్ల క్రితమే గ్రామ ప్రజలకు అమ్ముకొని పట్నం వెళ్లిపోయాడు. కొన్నవాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏళ్ల తరబడి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. కానీ ధరణి పోర్టల్లోకి రికార్డులు ఎక్కించేటప్పుడు పాత పత్రాలనే యథాతథంగా తీసుకోవడంతో హక్కుదారుడి స్థానంలో ఎప్పుడో అమ్ముకొని వెళ్లిపోయిన ఆ దొర పేరే మళ్లీ కనిపించింది. దీంతో అసలు కొనుగోలుదారులైన గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలాంటి కేసులు తెలంగాణ వ్యాప్తంగా వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఫలితంగా ఒకప్పుడు ఒక సర్వే నెంబర్లో కొంత భాగం మాత్రమే ప్రభుత్వ భూమిగా ఉన్నా ఆ మొత్తం సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో చేర్చారు. ఇది ధరణి కాలం నుంచే వస్తున్న లోపంగా తెలుస్తుంది. మరి ఈ లోపాలను సరిదిద్దేందుకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి వల్ల జరిగిన భూ అవకతవకలను గుర్తించి సరిదిద్దే క్రమంలో పాత ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ను తీసుకువచ్చారు. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల డేటాను సమీక్షించి అప్డేట్ చేశారు అధికారులు. మరి ధరణిలో ఇదే తప్పు ఉంటే అప్పుడు ఈ ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలోకి ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చాయనే డౌట్ మీకు రావచ్చు. అయితే దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివసిస్తున్న ఇల్లే ఈ నిషేధిత జాబితాలో ఉందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. అంతేకాదు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా ఈ లిస్టులోనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాల్లో హెచ్ఎండిఏ అనుమతులతో పక్కాగా రిజిస్ట్రేషన్ అయిన కాలనీలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఇది ఎవరో ఒకరి భూమిని టార్గెట్ చేసిన పని కాదని తెలుస్తుంది. ఒక్కో సర్వే నెంబర్ను మొత్తంగా చూసి బ్లాంకెట్ గా బ్లాక్ చేయడం వల్లే జరిగిన సిస్టమ్ లోపమే దీనికి ప్రధాన కారణం. ఏళ్ల క్రితమే క్రమబద్ధీకరణ పూర్తయి పక్కాగా అనుమతులు ఉన్న భూములను కూడా వేరు చేయకుండా అలాగే జాబితాలో ఉంచేయడం వల్లే సీఎం ఇల్లు మొదలుకొని సాధారణ పౌరుల ఇండ్ల వరకు అందరూ ఈ సమస్యల్లో చిక్కుకున్నారు. ఇది టెక్నికల్ మిస్టేకా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తేల్చేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇంతకీ ఈ సమస్య రాష్ట్రం మొత్తం ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో మరీ తీవ్రంగా కనిపిస్తోంది. మరి సరిగ్గా ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది, ఏ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో దశాబ్దాల క్రితమే కొనుగోలు చేసిన భూములు, నిర్మించిన అపార్ట్మెంట్లు, లేఅవుట్లు ఎక్కువగా ఉండడంతో ఈ సమస్య మరింత సున్నితంగా మారింది. ఇది కేవలం రెవెన్యూ సమస్యగా మిగల్లేదు.
రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. 30% కమిషన్ల కోసమే ఎక్కువ ఆస్తులను ఈ జాబితాలో చేర్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సీఎం నివాసమే ఈ నిషేధిత జాబితాలో ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తూ ఈ సమస్యకు అసలు కారణం బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టలేనని, ఆ లోపాలను సరిదిద్దే క్రమంలోనే ఈ గందరగోళం తలెత్తిందని వాదిస్తున్నారు. 2025 డిసెంబర్లో ప్రకటించిన జాబితాలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఆస్తులు, నివాస గృహాలు కూడా చేరడంతో ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఈ వివాదంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే అసలు చట్టపరంగా ఇలా చేయడం సరైనదేనా అనేది కీలకమైన ప్రశ్న. ఏ నోటీసు ఇవ్వకుండా ఒక్కసారిగా భూమిని నిషేధిత జాబితాలో పెట్టేయడం చెల్లుతుందా? దీనిపై న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. ఏ ఆస్తినైనా 22A జాబితాలో చేర్చే ముందు సబ్ డివిజనల్ ప్రక్రియ పూర్తి చేయడం, భూ యజమానికి నోటీసు ఇవ్వడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు యజమానికి తగినంత గడువు ఇవ్వాలని, విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. ముందస్తు నోటీసు లేకుండా అకస్మాత్తుగా భూమిని జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఏం హామీలు ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ పరిధిలోని దాదాపు 38,000 భూకమతాలను త్వరలోనే ఈ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో డిసెంబర్ 2025 జాబితాను పక్కన పెట్టి పాత జాబితా ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. మేడ్చల్ జిల్లా పర్వతపూర్లో గ్రామానికి, దాని ఉపగ్రామానికి ఒకే సర్వే నెంబర్ ఇవ్వడం వల్ల తలెత్తిన గందరగోళాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరి మీ భూమి ఈ జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? సింపుల్, భూభారతి అధికారిక పోర్టల్కు వెళ్ళి మీ సర్వే నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మీ భూమిని చెక్ చేసుకోండి.